164 మంది ఏం చేస్తున్నారు సార్? ఒక ఆయన చాటింగ్ చేసుకుంటాడు, ఒక ఆయన వీడియోలు చూడలేదా? శాసనసభలో ఉండి బాత్రూమ్ లో వీడియోలు చేస్తున్నాడు ఆయన. అట్లాంటి ఎమ్మెల్యేలను మీరు గెలిపించుకొని మమ్మల్ని ఏంది అడిగేది? 20 నెలల కాలంలో పనిచేస్తుంది మేము, ప్రజల పక్షాన పోరాడుతుంది మేము. నిన్న కూడా డిప్యూటీ స్పీకర్ గారు ఒక మాట అన్నాడు, మీరు విన్నారో లేదో? నవలు చదువుకుంటారు, పేపర్లు చదువుకుంటారు, నిద్రపోతారు, జోకులు వేసుకుంటారు, ఇదే చేస్తున్నారు. మీ 164 మంది ఏం ఉద్ధరిస్తున్నారని మేము 11 మంది అయినా బయట ఉండి ప్రజల పక్షాన పోరాడుతున్నాం. మీరేం చేస్తున్నారు? మీరు 164 మంది అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ నెంబర్ కదా. మీకు అంత మంచి నెంబర్ ఇచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? బిల్లులు పాస్ చేసుకుంటున్నారు, కబడ్డీలు ఆడుతున్నారు. మీరు చూడలేదు, కబడ్డీలో ఆడుతున్నారు, దెబ్బలు కూడా కొట్టుకుంటున్నారు. కబడ్డీలు ఆడుకొని నేను ఎక్కడ చూడలేదు సార్. ఇప్పుడు కొన్నిటికి రాజకీయంగా ఉన్న వాళ్ళు, ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళు కొన్నిటికి దూరంగా ఉండాలని నాకు పెద్ద నేను రాజకీయానికి వచ్చే ముందు చెప్పారు. మల్లీశ్వరి, మన ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఉన్న పెద్దలు ఉంటారు కదా సార్, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనం కొన్నిటికి దూరంగా ఉండాలమ్మా, ఈ ఎంజాయ్మెంట్లకి వీటికి దూరంగా ఉండాలని. ఈ ఏజ్ లో 65-70 సంవత్సరాలు వచ్చి మీరు కబడ్డీలో ఆడడం ఎలా, క్రికెట్ లో ఆడడం ఎలా, ఏమన్నా పని చేసినోడికి మైండ్ ఫ్రెష్. మీరేం పని చేశారని మైండ్ ఫ్రెష్ మీకు? మీ 164 మంది మీరే సర్వేలు పెట్టుకుంటే 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని చంద్రబాబు నాయుడు గారు వేసుకున్నటువంటి రిపోర్ట్ లో వచ్చింది కదా. తర్వాత ఐఐటి అనేసి ఒక సర్వే చేస్తే 140 మంది రెడ్ జోన్ లో ఉన్నారు కదా సర్వేల ప్రకారం. మరి పని చేసినోడికి రిఫ్రెష్మెంట్, మీకేం రిఫ్రెష్మెంట్? పొద్దున్న లేచి ఎంజాయ్మెంట్లలోనే ఉన్నారు కదా మీరు, ఏడ పని చేశారు? ఇప్పుడు మీరు ప్రజాస్వామ్యంలో ఈ ఆటలు ఆడడం ఎలా, మీరు పడడం ఎలా, బోన్లు ఎరగొట్టుకోవడం ఎలా, మళ్ళీ ప్రజల్లో మీరు ఉండాల్సింది పోయి ప్రజల్ని హాస్పిటల్కి తెప్పించడం ఎలా? ఎందుకు సార్ ఈ బాధ అంతా? మీకు ఇచ్చారు కదా మంచి నెంబరు, పని చేయండి. మీరు పని చేస్తే మేము అడగం కదా, మీరు పని చేస్తే మేము క్వశ్చన్ చేయం కదా, ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి అవసరం మాకు లేదు కదా.